కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నది నగ్న సత్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు 38,000 కోట్ల అంచనాలను 1,20 కోట్లకు పెంచారన్నారు. అవినీతి కేసులో సీఎం రేవంత్ కేసీఆర్ ను కాపాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ స్టాండే బీజేపీ స్టాండ్ అన్నారు. కొందరు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఊసరవెల్లిలాగా విధానాలు మార్చుకునేది బీజేపీ పార్టీ కాదన్నారు బండి సంజయ్. రేవంత్ రెడ్డి గారి సర్కారు కేసీఆర్ కుటుంబానికి ఒక రక్షణ కవచంగా మారింది. ఏ ఒక్క స్కామ్ లో కూడా, ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తారు. ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్టు. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే, ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా? కేసీఆర్